స్టీల్ ప్లాంట్కి కేంద్ర సహకారం ఉంటుంది. విశాఖ ఎంపీ భరత్ అన్నారు. కార్మికులు కష్టపడి ఉత్పత్తిని సాధించాలని మరో 2 వారాల్లో విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక సహకారాన్ని అందిస్తుందని విశాఖ ఎంపీ భరత్ అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ కురుమన్నపాలెంలో చేస్తున్న స్టీల్ ఉద్యోగుల నిరసన శిబిరంలో ఆయన పాల్గొని కార్మికులతో మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ సమస్యలపై ఢిల్లీలో కేంద్ర మంత్రులతో చర్చించామని, కేంద్ర ఉక్కు మంత్రి స్టీల్ ప్లాంట్పై సానుకూలంగా ఉన్నారని, స్టీల్ ప్లాంట్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని, మరో 10 రోజులలో స్టీల్ ప్లాంట్కు సహకారం అందుతుందని అన్నారు. కేంద్రం సహకారాన్ని అందిస్తే కార్మికులు కష్టించి లాభాల బాటలోకి తీసుకొని వెళ్తామని, స్టీల్ ప్లాంట్లో ఉండే సీఎండీ కేవలం స్టీల్ ప్లాంట్ను నష్టాల బాటలో తీసుకుని వెళ్లేందుకే పనిచేస్తున్నారని, పనిచేస్తున్న కార్మికులను సక్రమంగా పనిచేయనివ్వడం లేదని ఎంపీ భరత్కు తెలియజేశారు. కొత్తగా వచ్చే సీఎండీ సక్రమంగా స్టీల్ పరిరక్షణ కోసం పనిచేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలని కోరారు. ఈ శిబిరంలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, గండి బాబ్జీ, కార్మిక నేతలు, కార్మికులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ వారి దగ్గరికి మేము రావడం జరిగింది. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితిని చూసిన తర్వాత, దానికి ఎక్కువ మంది కార్మికులు అంటే ప్లాంట్లో ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితులు చూసిన తర్వాత కార్మికులు, నిర్వాసితులందరూ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. దీన్ని ఏదో విధంగా మనం రివైవ్ చేయాలి, పునరుద్ధరించాలి అనే డిమాండ్ ఎప్పటి నుంచో నడుస్తుంది. మొన్న స్టీల్ మంత్రి గారు వచ్చారు, వారు ఒక భరోసా కల్పించారు. అయితే ఆర్థిక పరమైనటువంటి సహాయం అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ నమ్మకం ఖచ్చితంగా మనకు అందుతుందని మాకు నమ్మకం వచ్చిన తర్వాత వీళ్ళకి కార్మికులందరికీ కూడా భరోసా కల్పించడానికి ఇక్కడికి వచ్చామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఒకవేళ ప్లాంట్కి ఏమైనా అవుతే ఏంటి పరిస్థితి అనే ప్రశ్న కూడా వచ్చింది చాలామంది దగ్గర నుంచి. మేము చెప్పాం, ప్లాంట్కి ఏమైనా మూతపడే పరిస్థితి వచ్చిందంటే ఖచ్చితంగా రిజైన్ చేసి మీతోనే మేము పోరాటం చేస్తామని చెప్పి, మీతోనే కూర్చొని ఈ పోరాటాన్ని ముందు నడిపిస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ మాకు మా ముఖ్యమంత్రి గారి మీద, మా కేంద్రంలో ఉన్నటువంటి మా ఎంపీ గారి మీద, వీళ్ళందరూ మీద మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ని మళ్ళీ రివైవ్ చేసి పునరుద్ధరించి పూర్తి స్థాయి సామర్థ్యంతో నడిచే విధంగా మేము చేస్తామని చెప్పేసి కార్మికులకు భరోసా కల్పించి మేము ఇక్కడి నుంచి సెలవు తీసుకుంటున్నాం.